ఓయ్! కాస్త నా ముచ్చట్లు కూడా వినొచ్చు కదా! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అని ఈరోజు చెప్పకూడదనుకుంటా. మామూలుగా బేసిక్‌గా అయితే బానే ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజైతే మేము బయటకి వెళ్తున్నాము. హ్యాపీ మూమెంట్ అయితే కాదు. కాకపోతే మా మా ఆయన ఉన్నారు కదా! వారి అమ్మమ్మ ఉన్నారు. అమ్మమ్మ గారు కొద్ది రోజులుగా ఫుడ్ తీసుకోవడం లేదు. మంచినీళ్ళు కూడా తాగటం లేదనైతే మాకు కబురొచ్చింది. సరే పిల్లల్ని చూపిద్దాము. మేము కూడా ఆవిడని పలకరించినట్టు చూసినట్టు ఉంటుంది. ఆవిడ కూడా మునిమనవళ్ళు, మనవరాళ్ళని చూసుకోవాలని కూడా ఉంటుంది కదా! ఒకసారి చూపిద్దాము, వెళ్దాము అనుకునే లోపే ఇక రేపు వెళ్ళి ఆవిడని చూద్దాము అనుకునే లోపే ఆవిడ పొద్దున్నే అదే ఆ రోజు మేము వెళ్ళాలి. ఆ రోజు పొద్దున్నే చూట్టానికి బయలుదేరుతున్న మాకు ఇంకా ఆవిడ కాలం చేశారు అని చెప్పైతే ఫోనొచ్చింది. చాలా బాధగా అనిపించింది. మా వారు కాసేపు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు మా ఆయనకి చిన్న వయసులోనే చనిపోయారనమాట. తర్వాత అంతా కూడా వాళ్ళ అమ్మమ్మ గారే, వాళ్ళ నాయనమ్మ గారు వీళ్ళిద్దరి చేతుల మీదే వీళ్ళు పెరిగారు. సో, బాధ ఉంటుంది కదా! కొంచెం బాధ అయితే ఉంది. ఆవిడకి కనీసం సుమారు 90 అబోవ్ అయితే ఉంటాయి. చాన్నాళ్ళ నుంచి ఆరోగ్యం బాగోట్లేదులెండి. అట్లా కాకపోతే ఈయనకి బాధ ఏంటంటే ఒక 6 మంత్స్ బ్యాక్ మేము ఒక బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఆవిడ ఫంక్షన్ హాల్‌కి కూడా వచ్చి కూర్చొని అందరిని పలకరించారు. హుషారుగానే ఉన్నారు. అందరితో ఫోటోలు దిగారు. పిల్లలకి డబ్బులు అవి ఇచ్చి డబ్బులు చేతిలో పెట్టారు. సంతోషంగా వాళ్ళని చూసుకున్నారు. కాబట్టి ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదేమో అన్న ఫీల్ అయితే ఉంటది కదా! కొంచెం బాధగానే అనిపించింది. సరే ఓకే. అన్నీ అనుభవించారు. పోనీ జీవితమంతా అనుభవించారు. అందరిని చూసారు. అన్ని తరాలు చూసారు కాబట్టి ఓకే అని అయితే అనుకోవచ్చు. అయితే మేము వెళ్ళే దారి అంతా కూడా అటు ఇటు 2 వైపులా పొలాలే. నాకు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే మేమెప్పుడు ఆ ఊరెళ్ళినా కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళేవాళ్ళం అనుకోకుండా. ఈవినింగ్ టైం ఏంటంటే కొంచెం భయంగానే అనిపించేది. అటు ఇటు చుట్టుపక్కలంతా పొలాలే కదా! మధ్యలో మట్టి రోడ్డు అన్నట్టు అనిపించేది. ఇప్పుడంత పగలు కదా! మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8కి అలా బయలుదేరాల్సొచ్చింది. ఇంకా పిల్లలకి స్వెటర్‌లు అవి ఏసి జాగ్రత్తగానే తీసుకువెళ్ళాము. ఇక్కడైతే చిన్న పాప మా రిలేటివ్స్ అనమాట. అన్నయ్య అవుతారు నాకు. వాళ్ళ పాప అసలు ఎంత అల్లరి చేస్తుందంటే అసలు ఎంత సందడి తన వల్ల అక్కడ టైం పాస్ అయిపోయింది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చూస్తున్నారు. ఆవిడని చూసి మేమొచ్చి బయట కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అందరూను. కార్యక్రమాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. పిల్లలైతే ఇట్లా ఆడుకుంటున్నారు. వాళ్ళకి కల్మషం లేని మనసులు కదా! వాళ్ళకేం తెలీదు. ఆడుకుంటున్నారు. ఈ పాప చూడండి మా అబ్బాయి బావ అవుతాడు అని చెప్పాము. ఇంక అప్పటి నుంచి ఏడిపిస్తానే ఉంది. దానికేం తెలుసో మరి అసలు ఆ వయసుకి. అప్పటి నుంచి బావ అని కొట్టుకుంటూ తిరుగుతూ ఆడింది అసలు చాలాసేపు. అయితే మా పాప ఇంకొకటి పిల్లలంటేనే ఇక ఏంటో చిన్నవి తెలియని విషయాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ కలర్‌ఫుల్‌గా కనిపించినాయంట ఈ రాళ్ళు. ఈ రాళ్ళన్నీ ఏరుకుంది. "ఎందుకమ్మా రాళ్ళు జేబులో పెట్టుకున్నావేంటి తల్లిగా" అంటే, "ఇవన్నీ భలే వెరైటీగా ఉన్నాయి మమ్మీ రాళ్ళు. చాలా వెరైటీగున్నాయి" అని చెప్పేసేసి ఆ రాళ్ళు తీసైతే దాసుకుంటుంది. 'షిన్‌చాన్‌లో' బోచాన్ అనుకుంటా దాచుకుంటాడు. వాడు గుర్తొచ్చాడు నాకు. "ఎందుకే ఈ రాళ్ళన్నీ" అంటే, "కాదు మమ్మీ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మనం ఇద్దరమే ముగ్గురం నువ్వు, బాబీ, నేను ముగ్గురం బయటికి వెళ్ళినప్పుడు ఒక రాయి పట్టుకోమంటావు కదా! అప్పుడు నేను ఈ రాళ్ళు పట్టుకుంటా" అని అయితే చెప్పింది. అబ్బా! ఎంత మంచిగా గుర్తుపెట్టుకుంది అనిపించింది నాకైతే. కాకపోతే పిల్లలు కదా! అంటే చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పైతే చాలా లేట్ అయిందక్కడ. వాళ్ళు వచ్చే వరకు ఏ పని అయితే కదిలించకూడదని వాళ్ళు కూడా వచ్చి చూడాలి కదా! అని అయితే ఆగాల్సొచ్చింది. ఇంకా అందుకని చాలా లేట్ అయ్యేసరికి పిల్లల్ని ఆపటం కష్టమైపోయింది. కాస్తంత బయట పల్లెటూరు కదా! కాస్తంత ఖాళీ స్థలం ఉండి పందిరి అది వేసేసరికి ఇక ఆ పందిట్లో కూర్చొని ఆడుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదు అనుకుంటే గనక అసలు చాలా విసిగిచ్చేసేవాళ్ళు. అయితే అప్పుడప్పుడు మధ్యలో పిల్లల్ని ఆపాలంటే ఏదో ఒకటి పెట్టాల్సిందే కదా! ఇంక అందుకని అక్కడ బాగోదులే ఇవతలకి రా అని చెప్పి మా వారు ఫోన్ చేసి కొంచెం ఐస్ క్రీమ్ తీసుకో అని చెప్పి బాగా చలికాలం అయినా సరే ఎందుకో బాగా గొంతంతా ఎండిపోయినట్టు అయిపోయి ఒకే చోట అంటే ఇప్పుడు ఇంట్లో అయితే ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటూ తిరుగుతాం కదా! ఇప్పుడు అలా కాకుండా ఒకే చోట కూర్చునేసరికి కాస్త ఏదోలాగా కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది. ఇంక సరే ఫుడ్ అది తీసుకునేసరికి లేట్ అయిద్దేమోలే అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని మా వారు ఫోన్ చేసి "నువ్వు కూడా తిందువు గాని రా" అని చెప్పి అటు పిలిచారు. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో కదా! ఇది ఇంకా పెద్దగా ఉండేదట అప్పుడు మా వారి చిన్నప్పుడు. స్కూల్‌కెళ్ళటం ఇష్టం లేకపోతే ఈ చెట్టెక్కి దాక్కునేవాళ్ళంట. అందరూ వెతుక్కునేవాళ్ళట. ఇంక సరే ఫుడ్డొచ్చింది పిల్లలందరికీ పెట్టండి అని పిలిస్తే సరే అని చెప్పి ఫుడ్ అయితే పెట్టేసాము పిల్లలకి. ఆ తర్వాత చెన్నై నుంచి
హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో ఇంటికి వెళ్ళేసరికి కూడా 4:30 అలా అవుతుంది కూడాను. ఇంకా చలి అయితే ఏం లేదు, కానీ ఎండ కూడా అంతగా ఏం అనిపించలేదు. చలికాలం కదా, చలికాలం వచ్చే ఎండ కాబట్టి అంతగా ఏమనిపించలేదు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం తలస్నానాలు చేసేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లేసుకుని ఇంకా రిలాక్స్ అవ్వాలి అని అయితే అనుకున్నాము. వంట చేసే ఓపిక అయితే అస్సలు లేదు నాకు. నేను బండి మీదే మా వారికి వెళ్ళే ముందే చెప్పేశాను, ఇంటికి వెళ్ళాక వంట చేసే ఓపిక అస్సలు లేదని. చూసారా, అక్కడైతే ఎండుమిరపకాయలు అయితే ఆరబోసారు. ఇదంతా కూడా మిరపకాయల పంట, ఇదంతా కూడాను అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే దిగి ఆగిపోయి ప్రస్తుతానికైతే పచ్చిమిరపకాయలాగా ఉన్నాయి. అవి పండు మిరపకాయలాగా అవుతాయట. ఆ తర్వాత వాటిని కోసి ఎండు మిరపకాయలాగా ఎండబెడితే అట్లా చేస్తారంట. నాకైతే ఆ పచ్చిమిరకాయలన్నీ ఒక చిన్న సంచి నిండా కోసుకోవాలని అనిపించింది, కానీ కుదరదు కదా. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారనుకో దొంగ 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 అంటారు. సో చిన్న చిన్న చెరువులు, పచ్చని పొలాలు చాలా ఆహ్లాదంగా అయితే అనిపించింది. సరే మరి అయితే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే కనుక దయచేసి ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఛానల్ని విజిట్ చేసిన తర్వాత వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు వచ్చిన మంచి అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ పచ్చని పొలాల్లాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఎప్పుడు కూడా చక్కగా ఉండాలని, మంచి అభివృద్ధి పొందాలని అయితే ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీగా కావాల్సిందే. ఇక ఒక చోట ఆగి మేము ఇలాగా వీడియో అయితే తీసుకున్నాను నేను. ఇక ఇంటికైతే వచ్చేసి రిలాక్స్ అయిపోయాం, ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయ్యాము. ఓకే, మరి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉన్నాయి ఏంటి అని మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడాను వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో నాకు చెప్పేయండి, ఓకేనా. లైవ్ కూడా ఉంటుంది, లైవ్కి అటెండ్ అయ్యి మీ సపోర్ట్ నాకు అందిస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా పొలాలని వీడియో తీసావు, ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అంటారని దొంగతనంగా దొంగగా తీసుకుంటున్నాను. సరే మరి, బాయ్.